కాశీలో ఎవడు పోయినా పాపాత్ముడైనా భైరవ యాతన పొందేను ముక్తి పొందుతున్నాడు కదా. అదే కాశీలో ఎవడిపోయినా మోక్షం పొందడం గురించి అలా చెప్పారు. ఎందుకంటే కాశీలో పోయినప్పుడు మళ్ళీ వెనక్కి రాడు, మళ్ళీ జన్మంలోకి వెళ్ళడు, నరకాది లోకాలు పొందడు. భైరవ యాతన అనంతరం శుద్ధుడవుతాడు. యాతన ఎందుకంటే జీవుణ్ణి శుద్ధుడు చేయడం కోసం. బట్ట ఎందుకు ఉతుకుతారండి? మకిలి పట్టింది కనుక. కనుక జీవుడు కూడా పాపం అనే మాలిన్యంతో ఉన్నాడు కనుక వాడు శుభ్రంగా వాష్ చేసి శుద్ధుడైన జీవుడిని తీసుకుని శివుడిలో పెడతాడు. ఎవడు? భైరవుడు. అంటే ముందు వాళ్ళే స్క్రూటినీ చేసే, లేకపోతే శివుడు వీడు యోగ్యుడో కాడా అని అన్నీ ఎక్కడ చెక్ చేసుకుంటాడు, అవంతా వీళ్ళే చూసేస్తాడు. అప్పుడు శివుడు ఒళ్ళో పెట్టుకుని తారక మంత్రం ఉపదేశిస్తాడని స్పష్టంగా మనకి కాశీ గురించి చెప్పే గ్రంథాలన్నీ మనకు చెప్తున్నాయి. ఇదే కాశీలో గత 2 దశాబ్దాలుగా అనేక మార్లు మన ఈ వృత్తాంతాన్ని చెప్పుకున్నాం. కాశీలో ముక్తి మండపంలో సింహాసనంపై కూర్చుని అమ్మవారు చూస్తూ ఉండగా అలాంటి శుద్ధ జీవుడి చెవులో ముక్తిని తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు స్వామి అని మనకి అద్భుతంగా వర్ణించి శివరహస్యం మనకు చెప్తున్న అంశం. అంత శుద్ధుడైతే వస్తాడు, కానీ శుద్ధుడిని చేస్తాడు భైరవుడు. అది గొప్ప విషయం. బుద్ధి చెప్పువాడు బుద్ధితేనేమయ్యా అని మాట ఉన్నది ఇక్కడ. అందుకు శుద్ధుడిని చేసి మరి ఇస్తున్నాడు కనుక భైరవుడు మనల్ని శుద్ధి చేయడానికి ఉన్నాడు అంటూ శోధకం విభు అన్నాం ఇక్కడ. శుద్ధి చేసేవాడు ఆయన అని నిరంతరం భైరవుడిని ఇక్కడ తలంచుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు శుద్ధి చేసి పెద్ద యాతన పెట్టాడు కూడా. కాశీవాస నియమాలు కొన్ని ఉన్నాయి. అలా ఉండేవాడికి కాశీవాసం, కానీ ఎలాగో అక్కడ ఉండిపోదాం ఏదో వ్యాపారం చూసుకుందాం ఉండడానికి కాదు. ఇక్కడ కాశీ సంపాదించుకోవడానికి కాదు, కాశీకి వచ్చి సంపాదించుకోవాలని లెక్కలు పెట్టుకోవడం ఉన్నదే అదొక దౌర్భాగ్యం అండి. తెలుసుకోవాలి ఇక్కడ. కాశీ ఇటువంటి దివ్యమైన క్షేత్రం. శుద్ధంగా జీవిస్తే ఏం పర్వాలేదు, సంపాదన ఉన్నప్పటికీ కూడా శుద్ధమైన జీవనం ఉండాలి అని శాస్త్రం మనకు చెప్తున్నది. అయితే కాశీలో కూడా ఆత్మహత్య మహాపాపం తెలుసుకోండి. ఆత్మహత్య చేసుకున్న వాడికి కాశీలో కూడా మోక్షం రాదు, భైరవ యాతన కూడా వాడికి ఉండదు. అమ్మయ్య అనుకుంటారేమో, భైరవ యాతన కూడా లేదంటే వాడికి అసలు ధరించే అవకాశం ఎక్కడా లేదని అర్థం ఇక్కడ. అందుకే కాశీ చాలా గొప్పది. కాశీలో మరణిస్తే మోక్షం కనుక మనం తట్టుకోలేని సమస్యలతో ఉన్నాం కనుక కాశీకి వెళ్దాం, ఏదో ఒక గద్దె అద్దెకి తీసుకుందాం, ఆ గదిలో చచ్చిపోదాం అనుకున్నారంటే వాళ్లకు దొరికే భయంకరమైన యాతనలు సామాన్యం కాదు. వాళ్ళకి భైరవ యాతన కూడా ఉండదు. వాళ్ళు రుద్ర పిశాచములుగా మారి కొన్ని కోట్ల సంవత్సరాలు పరమయాతన పడతారండి. ఇక్కడ ఒక కష్టం తట్టుకోలేక వచ్చారు, కానీ పిశాచాది జన్మలు ప్రతి క్షణం దుఃఖభూయిష్టంగా ఉంటాయి. ఇప్పుడు మనం అనుభవించే కష్టం భరించలేము అనుకుంటాం. ఇలాంటి కష్టాలు కొన్ని కోట్ల రెట్ల కష్టాన్ని క్షణక్షణం అనుభవించే జన్మలు పిశాచ జన్మలు. ఇది తెలుసుకోవాలి. పిశాచ జన్మ అంటే అంత భయంకరమైనటువంటిది. అలాంటి పిశాచములేవి తిరుగుతారు కొన్ని కోట్ల సంవత్సరాలు. దీనికి సంబంధించి మనకి దత్తాత్రేయ పురాణంలో ఒక అద్భుతమైన కథ ఉన్నది. కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి అలా గతి లేక తిరుగుతున్నటువంటి ఒకడు మాఘస్నానం చేసిన ఒక మహాపురుషుని వల్ల సిద్ధి పొందడం కథ కనిపిస్తుంది మనకి. అంటే కాశీలో పోయినప్పటికీ కూడా మోక్షం గ్యారంటీ అనడానికి లేదు. తెలుసుకోండి ఇక్కడ. ఇంత లోతైన విచారణ చేయకుండా ఏదో కాశీలో పోతే